కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న విజిలెన్స్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. పంపౌతులో బ్యారేజీల దగ్గర క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండవ రోజు కూడా పరిశీలన కొనసాగుతుంది. అన్నారం మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలిస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. పంప్ హౌజ్లో నిర్మించిన మేఘాలోను తనిఖీలు చేస్తున్నారు. అన్నారం కంటే మేడిగడ్డ బ్యారేజ్లోనే భారీ నష్టం జరిగింది అని రాజీవ్ రతన్ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనపై త్వరలో నివేదిక ఇస్తామని రాజీవ్ రతన్ అంటూ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అన్నారం బ్యారేజీని, మేడిగడ్డ బ్యారేజీని, కన్నెపల్లి పంపు హౌజ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించామని చెప్తున్నారు. మా పరిశీలనలో అన్నారం బ్యారేజ్ కంటే మేడిగడ్డ బ్యారేజీలోనే భారీ నష్టం జరిగింది అని చెప్తున్నారు. అన్నారం బ్యారేజీని, మేడిగడ్డ బ్యారేజీని కంపేర్ చేశాము. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి రికార్డులను, హార్డ్ డిస్క్లను వారం రోజుల క్రితమే మా బృందం స్వాధీనం చేసుకుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్ళీ మేము క్షేత్రస్థాయి పరిశీలనకై వచ్చాము. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్తున్నారు. తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఒకసారి ఈ పరిశీలనకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, రెండవ రోజు విచారణకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఏం చెప్తున్నారు ఆ బ్యారేజ్ను పరిశీలించిన అధికారులు? థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రాజీవ్ రతన్ గత 2 రోజుల నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మొదటి రోజు పరిశీలించినా కూడా రెండో రోజు కూడా అదే పరిశీలన కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన చేస్తా ఉన్నాము. ఎంత నష్టం జరిగిందనే అంచనా వేస్తున్నాము. ఈ అంచనాలన్నీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇవ్వబోతున్నాము. ఏదైతే అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీ ఎక్కువగా నష్టం జరిగింది. కన్నెపల్లి పంప్ హౌస్ ను, అలాగే అన్నారం బ్యారేజీని, అలాగే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించినటువంటి డీజీపీ రాజీవ్ రతన్ తను నివేదికను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి సమర్పించబోతున్నాడు. 2 రోజులుగా ఇక్కడ పరిశీలనకు వచ్చానని చెప్పడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను కావచ్చు, రికార్డులను పూర్తిగా గత వారం రోజుల క్రితమే ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అంటే మనం చూసినట్టయితే గతంలో రికార్డులు మాయమయ్యాయి అని చెప్పేసి వచ్చిన వార్తల నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి 2 రోజుల నుంచి పరిశీలనకు వచ్చినటువంటి డీజీపీ రాజీవ్ రతన్ మాత్రం వారం రోజుల క్రితమే రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. ఇందులో ఎంత మేరకు నష్టం జరిగింది, నష్టం అంచనా అంతా కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇవ్వబోతున్నాము. పూర్తిగా ఆ నివేదిక తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అదంతా కూడా వివరిస్తామని చెప్పేసి అయితే రాజీవ్ రతన్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా భారీగా నష్టం జరిగింది. అన్నారం బ్యారేజీ కంటే పెద్ద సంఖ్యలో నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని అంతా కూడా ఒక అంచనా వేసి ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నామని చెప్పేసి అయితే డీజీపీ రాజీవ్ రతన్ చెప్తా ఉన్నాడు. రోహిత్, రైట్. అలాగే పంప్ హౌస్ లో నిర్మించిన మేఘాలో కూడా తనిఖీలు జరిగాయి. మేఘాలో ఏ డాక్యుమెంట్స్ పరిశీలించారు? గతంలో కూడా హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు మేఘాలో ఏ విధమైన విచారణ కొనసాగింది? ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నారు? చూడొచ్చు, కన్నెపల్లి పంప్ హౌస్ లో కూడా తనిఖీలు కొనసాగించారు. అక్కడ ఏదైతే రికార్డులకు సంబంధించి మెగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు నిర్మాణం చేపట్టారో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ ను కూడా వారం రోజుల క్రితమే మేము అంతా స్వాధీనం చేసుకున్నామని చెప్పినప్పటికీ కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో మొత్తం రికార్డులన్నీ మాయమయ్యాయని చెప్పేసి మనం గతంలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళా అదే డీజీపీ రాజీవ్ రతన్ 2 రోజులుగా పరిశీలన చేసి వారం రోజుల క్రితమే మేము ఈ రికార్డులన్నీ కూడా, హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం. కన్నెపల్లె పంప్ హౌస్ కు సంబంధించి ఏదైతే మెగా కన్స్ట్రక్షన్ కు సంబంధించి మెగా దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా సమాచారాన్ని సేకరించాము. ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వానికి అందిస్తాము. ప్రభుత్వం ఏ చర్యలు అయితే తీసుకుంటాయో ఆ చర్యలను కూడా మేము తర్వాత వివరిస్తామని చెప్పడం జరిగింది రాజీవ్ రతన్. రోహిత్, రైట్. గతంలో కూడా 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కొన్ని తనిఖీలు చేశారు. కొన్ని డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పరిశీలనలో ఏ విషయాలు తేలాయి? ఏ విషయాలు నిగ్గు తేల్చారు?
పూర్తిగా ఆ విషయాలను కూడా గోప్యంగా ఉంచారు. ఎక్కడైతే బ్యారేజీకి సంబంధించి ఏదైతే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 19, 20, 21 పిల్లర్ కు సంబంధించి పూర్తిగా భారీ అంచనాల మేరకు నష్టం అయితే జరిగింది. ఈ నష్టం అంతా కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలోనే సమర్పిస్తాం తప్ప ఇంకా ఎలాంటి నష్టం జరిగిందని మాత్రం మనకు చెప్పడం లేదు. పూర్తిగా ఇదంతా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎంత నష్టం జరిగిందని నివేదిస్తామో ఆ తర్వాత ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో మనం వేచి చూడాలని చెప్పేసి అయితే రాజీవ్ రతన్ చెప్తా ఉన్నారు. మరోపక్క 19 తారీఖు నాడు ఏదైతే అక్కడ వెళ్ళిన ఆఫీస్ లో కొన్ని రికార్డులు కావచ్చు లేదా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మెగా కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి రికార్డులను కూడా సీజ్ చేశామని చెప్పి రాజీవ్ రతన్ అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పడం జరిగింది. రోహిత్, రైట్, తనిఖీలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందా? పూర్తిగా ఈ రోజు అయితే మాత్రం 3 బ్యారేజీలను తనిఖీలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, అలాగే మేడిగడ్డ బ్యారేజీ కావచ్చు, అలాగే అన్నారం బ్యారేజీ కావచ్చు. పూర్తిగా 2 రోజుల నుంచి పూర్తిగా పరిశీలన చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన అంతా కూడా పూర్తయింది. ఈ పూర్తయిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాము. మళ్ళీ 2 రోజులుగా చేస్తున్నాము. పూర్తిగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశాము. ఈ నివేదికను సమర్పిస్తాము. డాక్యుమెంట్లను మాత్రమే పరిశీలిస్తున్నారా లేదంటే సంబంధిత పనులు చేసినటువంటి వారిని ఎవరినైనా మౌఖికంగా మాట్లాడుతూ ఉన్నారా? వివరాలు కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో దిగారు మొత్తం ఆ బ్యారేజ్ ఏదైతే అన్నారం కావచ్చు, అలాగే మేడిగడ్డ బ్యారేజ్ గ్రౌండ్ లెవెల్లో కిందికి దిగి అధికారులతో కూడా అక్కడ క్షేత్ర స్థాయిలోనైతే డీజీపీ రాజీవ్ రతన్ అయితే పరిశీలించాడు. బ్యారేజ్ మొత్తం కిందికి దిగి ఎంత మేరకు నష్టం జరిగింది, పెద్ద ఎత్తున అన్నారం కంటే మేడిగడ్డ బ్యారేజ్ పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరోపక్క ఈ నష్టం అంతా కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో సమర్పిస్తామని చెప్పడం జరిగింది రాజీవ్ రతన్. రోహిత్, రైట్, విద్యాసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ బృందం ఇక్కడే ఉండనుంది. గతంలో కూడా 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అప్పుడు 3 రోజులు తనిఖీలు కొనసాగాయి. కొన్ని డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో 3 రోజులు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2వ రోజు కూడా పరిశీలన కొనసాగింది. రేపు కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పంప్ హౌజులు, బ్యారేజీల దగ్గర క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. పంప్ హౌజ్ను నిర్మించిన మేఘాలో కూడా తనిఖీలు చేశారు. అన్నారం కంటే మేడిగడ్డ బ్యారేజ్లోనే భారీగా నష్టం జరిగిందని రాజీవ్ రతన్ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత నివేదికను సమర్పిస్తామని రాజీవ్ రతన్ అంటున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అన్నారం బ్యారేజీని, మేడిగడ్డ బ్యారేజీని, కన్నెపల్లి పంప్ హౌజ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించాము. మా పరిశీలనలో అన్నారం బ్యారేజ్ కంటే మేడిగడ్డ బ్యారేజ్లోని భారీ నష్టం జరిగింది అని డీజీ చెప్తున్నారు. అన్నారం బ్యారేజీని, మేడిగడ్డ బ్యారేజీని కంపేర్ చేశాము. కంపేర్ చేస్తే మేడిగడ్డ కంటే అన్నారం బ్యారేజీకి సంబంధించిన పూర్తి స్థాయి రికార్డులను, డిస్కులను కూడా వారం రోజుల క్రితమే మా బృందం స్వాధీనం చేసుకుంది అని రాజీవ్ రతన్ చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం జరిగిందని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులను లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము అని చెప్తున్నారు. తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎవరిపైన ప్రభుత్వం తీసుకుంటుందనేది ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది అని రాజీవ్ రతన్ చెప్తున్నారు.